182 ఎకరాలు కొట్టేశారు. చిత్తూరు పెద్దారెడ్డి లీల అనాధీనం కాస్త పట్టా భూములు అయ్యాయి. వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగింపు. నాటి చిత్తూరు చేసి నేడు తిరుపతి కలెక్టర్ వెంకటేష్ ఘనకార్యం. దశాబ్దాలుగా వివాదంలో ఉన్న భూములపై నిర్ణయం. అధిక శాతం పెద్ద ఆయన అనుచరుల చేతుల్లోకి. ప్రభుత్వం మారిన వైకాపా విధేయులుగానే అధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే నిషేధిత జాబితాలో ఉన్నటువంటి వాటికి 22A కింద నిషేధిత జాబితాలో ఉన్నటువంటి వాటన్నిటి రిలీజ్ చేశారు. అది పెద్ద సంస్కరణ. ఎందుకంటే దశాబ్దాల తరబడి వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటారు, ఆ స్థలంలోనే ఉంటారు, అక్కడే ఉంటారు. కానీ అది నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయింది. ఎందుకు పెట్టారు? రాజకీయంగా వేధింపులే, లేకపోతే కనుక రాజకీయ అవసరాల కోసం నిషేధిత జాబితాలు పెట్టారు. అవి తీసేశారు. అందులో వైసీపీ వాళ్ళవి ఉంటాయి, తెలుగుదేశం వాళ్ళవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే పెద్దిరెడ్డి కోసం చేశారు ఇది. ఇక్కడ ఒక్క పెద్దిరెడ్డి ఏరియానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో ఉన్నటువంటి వాటిని తొలగించమని అధికారికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా. జగన్ ప్రభుత్వం ఎవరెవరైతే కబ్జా చేస్తున్నారో వాళ్ళకే ఇచ్చేసేయమని చెప్పింది కదా. అంటే 10 ఏళ్ల పైన ఉంటే కనుక వాళ్ళకే ఇచ్చేసేయమని చెప్పేసింది కదా. అది ఓపెన్గా చట్ట ప్రకారమే చేసినటువంటి అంశమే కదా. దాంట్లో ఇంకా కుంభకోణం అన్నటువంటి పాయింట్ ఏ కోణంలో నుంచి వస్తుందంటే, మేబీ ఇప్పుడు దీంట్లో అట్లా ఇవ్వడం తప్పని మళ్ళీ అది రద్దు చేసి వెనక్కి తీసుకుంటారా ఆ స్థలాలని, లేకపోతే మళ్ళీ వివాదాస్పద స్థలాల జాబితాలో పెడతారా, ఏది నిషేధం కంటిన్యూ చేస్తారా చూడాలి. లేకపోతే కర్నూలు అడవుల్లో పర్యావరణ